ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభం నాభ్యామనమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగం. ప్రియ భగవద్బంధువులు నమస్కారం. ఈరోజు మన భాగవతం నైమిషారణ్యం గొప్ప పుణ్యక్షేత్రం. శ్రీ మహావిష్ణువుకు ఆవాసమైన పవిత్ర స్థలం. అది పుణ్యం అక్కడే పుట్టింది, పురాణం అక్కడే పుట్టింది. ఒకప్పుడు సహస్ర సంవత్సర దీక్షా నియమం బట్టి సత్రయాగం చేయాలనే సంకల్పంలో మహర్షులంతా పరమ పావనమైన నైమిషారణ్యంలో సమావేశమైనారు. పురాణాలు చెప్పటంలో జగద్విఖ్యాతుడైన సూతుడు అక్కడికి వచ్చాడు. అతను రోమహర్షుని కుమారుడు. వ్యాసుడు తను రచించిన పురాణ ఇతిహాసాలన్నీ రోమహర్షునికి ఉపదేశించాడు. వారంటిని తండ్రి వల్ల నేర్చుకుని సూతుడు గొప్ప పౌరాణికుడయ్యాడు. సూతుడు నైమిషారణ్యానికి రాగానే అక్కడ శౌనకాదిములు ఆయన్ని భక్తితో పూజించి గౌరవించారు. పురాణం చెప్పమని ప్రార్థించారు. సూతుడు అంగీకరించి తాను నేర్చిన పురాణాలన్నీ వినిపించాడు. 1000 ఏండ్లు సత్రయాగం కనుక కాలం వృధా వచ్చగా సమయంలో మునులంతా ఆ పురాణాలు విని తరించారు. ఆ విధంగా పురాణాలని సూతుడు నైమిషారణ్యంలో శౌనకాది మహామునులు చెప్పటం వల్ల అవి లోకంలో ఎన్నెన్నో కథలుగా విస్తరిల్లి బహుళ ప్రచారంలోకి వచ్చాయి. ఈ భాగవత పురాణం కూడా సూతుడు చెప్పినదే. అయితే తక్కిన పురాణాలనే ఒక ఎత్తు, ఈ భాగవతం ఒక ఎత్తు అని చెప్పాడు సూతుడు. దీనికి విశిష్ట స్థానం ఉన్నదని భగవంతుని అనంత లీలలో ఇందులో వర్ణించడమే కాకుండా అందుకు కారణం ఆయనే అన్నాడు. తక్కినవన్నీ ఎన్ని రచించినా కలిగిన చిత్తశాంతి, ఆత్మానందం దీనిని రచించడం వల్ల వ్యాసుడి కలిగిన దీని గొప్పతనానికి కారణంగా పేర్కొన్నారు. ఇక్కడ మరొక విశేషం కూడా ఉంది. వ్యాసుడు తాను విభాగించే వేదాలను రచించిన మహాభారత ఇతిహాసాలను తన శిష్యులకు బోధించాడు. కానీ భాగవతాన్ని మాత్రం శిష్యులకు ఎవరికి చెప్పలేదు. తన కుమారుడైన శుకుడికి నేర్పాడు. నదుల్లో గంగానది వలె పురాణాల్లో శ్రేష్టమైనది భాగవత పురాణం. అఖిల కలుషాపహమైన దీన్ని అధ్యయనం చేయడానికి అర్హుడు ఒక్కడే శుకుడని వ్యాసుని అభిప్రాయం. సుఖయోగి మహిమల గురించి శౌనకాదిమునులు సూతుడు మరికొంత విపులంగా చెప్పాడు. వ్యాసుడు ఒకప్పుడు మేరు పర్వతమై ఉగ్రమైన తపస్సు చేశాడు. అప్పుడు శంకరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. పంచభూతాలతో సమానమైన పుత్రునిమ్మని వ్యాసుడు అడిగాడు. సరేనన్నాడు శివుడు. అడగటం వల్లనే ఆ వరం అడగటం వల్ల శుకుడు పుట్టాడు. ఒకనాడు వ్యాసుడు అగ్నికార్యం చేస్తూ అరణి మదిస్తున్నాడు. ఆ సమయంలో ఘృతాచి అనే అప్సరాంగ ఆయన కంటపడింది. వ్యాసుడికి వ్యామోహం పుట్టిన ఘృతాచి కనుక్కున్నది. అయితే తపస్సంపన్నుడు కనుక ఏమి చేస్తాడని భయపడింది. వ్యాసుని వంచిద్దామనుకున్న తలంపుతో ఒక చిలుక రూపం ధరించి అక్కడక్కడే సంచరించసాగింది. వ్యాసుడు సహాయ చిత్రయ్య చిలుకను చూస్తుండగా శుక్లం జారి అరణిలో పడింది. బాలుడు జన్మించాడు. అతనికి చిలుక రూపురేఖలు ఏర్పడినందున అతనికి శుకుడని పేరు ప్రసిద్ధి వచ్చింది. శుకుడు పుట్టుకతోనే మహాయోగి అయినాడు. బ్రహ్మ అతనికి ఒడుగు చేశాడు. ఆకాశం నుండి అతనికి దండకమండలాలు వచ్చాయి. శుకుడు ఒక వ్యాసన వద్దనే వేదాలు శాస్త్రాలు నేర్చుకున్నాడు. తండ్రి ఆదేశానుసారం జనక మహారాజు వద్దకు వెళ్ళి బ్రహ్మతత్వాన్ని గురించి తెలుసుకున్నాడు. నారదుడు కూడా శుకునికి తత్వబోధ చేశాడు. శుకుడు అవధూత, ముక్త సంగుడు. సృష్టిలో సర్వం ఆయనకు బ్రహ్మమయంగా కనిపిస్తుంది. అరే ఇరిగిపోతుందిరా, ఇరిగిపోతున్న మంచం. స్త్రీ పురుష భేద జ్ఞానం లేదు. అయినా సర్వసంగ పరిత్యాగి, వివస్త్రుడై సంచారం చేస్తూ ఉంటాడు. ఆయన ప్రవర్తన ఎవరికీ తెలియదు. ఆయన చూచిన వారు మూఢులని ఉన్మత్తులని అనుకుంటారు. కైలాసానికి పోవడానికి శుకుడు ఒక మాట ఆకాశానికి ఎగిరాడు. శుకుడిని వెతుకుతూ వ్యాసుడు వెనకాల వెళ్ళాడు. అప్పుడు ఒక చోట కొందరు దేవతాస్త్రులు వివస్త్రులై జలకాలాడుతున్నారు. సుఖయోగం చూసి కూడా వారు వస్త్రాలు ధరించగా అలాగే స్నానాలు చేస్తుంది. తర్వాత ఆ తోమను పెడుతున్న మహర్షి కనిపించగానే వ్యాస మహర్షి దేవతాస్త్రులు తొందరగా బట్టలు కట్టుకున్నారు. అది చూసి వ్యాసుడు అదేమని అడిగాడు. చిన్నవాడు కుమారుడు, వాడిని చూసి మీకు సిగ్గు కలగలేదా? నేను కనిపించగానే వస్త్రాలు ధరించారు ఎందుకని అని వ్యాసుడు వారిని ప్రశ్నించాడు. అప్పుడు దేవతాస్త్రులు మహర్షి, నీవు వయోవృద్ధుడు అయినప్పటికీ నీకు రాగద్వేషాలు పోలేదు.
వీరు స్త్రీలు వీరు పురుషులు అన్న వేద జ్ఞానం నీకు ఉన్నది. సుఖుడంటావా? విభక్త దర్శనుడు స్త్రీ పురుషుల వేద జ్ఞానం లేడు, అందువల్ల నగ్నంగా ఉన్నప్పటికీ ఆయన చూస్తూ మాటకు సిగ్గు అనిపించాలి అని బదులు చెప్పారు. ఆవు పాలు పితకటానికి ఎంతసేపు పడుతుందో అంతకంటే ఎక్కువసేపు ఎక్కడా ఉండడు. సుఖుడైతే ఎవరు ఏ ప్రశ్న వేసినా సమాధానం చెప్పి కానీ వెళ్ళడు. స్వస్తి. జై శ్రీరామ్.